ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమన్నావు నాన్న? నిజంగా నువ్వు ఒప్పుకుంటున్నావా? నాకు నిజంగా వారసునిస్తావా? అవునమ్మా, నిజంగానే చెప్తున్నాను. నీ కోరిక నెరవేరుస్తాను. నందు, ఎంత మంచి శుభవార్త చెప్పావు నాన్న. ఇదిగోమ్మా, జ్యూస్ తాగు. జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ మాట మార్చవు కదా? లేదమ్మా, ప్రామిస్. తాగు. సులోచన, నువ్వు జ్యూస్ తాగుతున్నావంటే అనుకున్నది సాధించినట్టేనా? నందు, నువ్వు ఒప్పుకున్నావా? వారసుని ఇవ్వడానికి సరేనన్నావా? అవునత్తయ్య, ఒప్పుకున్నాడు. నా తల్లే, నా బంగారమే. మొత్తానికి అనుకున్నది సాధించావే. నీ కొడుకు చేత సరే అనిపించావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎరా, ఇంత జరిగితేనే గాని మనసు కరగలేదా నీకు? మన వంశం నీతోనే ఆగిపోతుందని నేనెంత బాధపడ్డానో నీకు తెలియదురా. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు కదా అత్తయ్య. నా కొడుకు గురించి నాకు తెలుసు కదా. ఈ అమ్మ కోసం వాడు ఏమైనా చేస్తాడు. పోనీలే, మంచి కొడుకుని నిరూపించుకున్నాడు. చాలా సంతోషంగా ఉందిరా. అమ్మా, బామ్మ, మీరిద్దరూ నాకు మాట ఇవ్వాలి. ఏంటి నందు? దయచేసి నేను వారసుడిని కనడానికి ఒప్పుకున్న విషయం మాత్రం మేఘనకి చెప్పకండి. అదేంట్రా, చెప్పకుండా ఎలా? మీరు చెప్పద్దు బామ్మ, వీలు చూసుకొని నేను చెప్తాను. అది నిజమేలే. మేం చెబితే మేమేదో బలవంతంగా ఒప్పించామనుకుంటుంది. అలా కాదు బామ్మ, నేను పెళ్లికి ముందు వేరే పిల్లలు అవసరం లేదు అని మాటిచ్చాను. ఇన్నాళ్ళు తను ఆ నమ్మకంతోనే ఉంది. ఇప్పుడు తనని కన్విన్స్ చేయాలంటే కాస్త టైం కావాలి. తను నన్ను తప్పుగా అనుకునే అవకాశం ఉంది. ఒక్క విషయం మాత్రం మేఘనకు అర్థమయ్యేలా చెప్పు నందు. రేపు మన ఇంటికి వారసుడిని కన్నా సరే తన పిల్లలకి ఎలాంటి లోటు రానివ్వం. వాళ్లని కూడా మన బిడ్డలతో పాటు సమానంగా చూసుకుంటామని, బామ్మకి నాకు అలాంటి తేడాలేమీ లేవని అర్థమయ్యేలా చెప్పు. అలాగే అమ్మా, కానీ మీరు దయచేసి తొందరపడకండి. నన్ను తొందర పెట్టకండి. ఏదో ఒక రకంగా తనకి సర్ది చెప్పి కన్విన్స్ చేసి ఒప్పిస్తాను. సరేలేరా, ఎన్నాళ్ళు ఆగిన వాళ్ళం ఇంకొద్ది రోజులు ఆగలేమా ఏంటి? అసలు నిన్ను ఒప్పిస్తే చాలు అనుకున్నావు. నువ్వు ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదని మేఘన ఎప్పుడో చెప్పింది. సరే, అంది కదా, ముందు తన మూడ్ చూసి మాట్లాడాలి. ఒక్కసారిగా చెప్తే తను ఫీల్ అవుతుంది. ఇప్పటికే లైఫ్లో చాలా కష్టాలు చూసింది. మన వల్ల తను హ్యాపీగా ఉండాలి, కానీ బాధపడకూడదు. అలాగేరా, నువ్వు చెప్పేదాకా నువ్వు బిడ్డని కనడానికి ఒప్పుకున్న సంగతి మేవుగా మేఘనికి చెప్పం, సరేనా? అయినా వాళ్ళు మాట్లాడుకుంటూ నిన్నెందుకు బయటకు వెళ్ళమన్నారు మేఘనా? మేముంటే నందు అత్తయ్య గారితో మాట్లాడడం కష్టమవుతుంది అనుకునుంటాడు. అందుకే నన్ను బామ్మగారిని ఇద్దరిని బయటికి వెళ్ళమన్నాడు. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మేఘనా. అంటే మాట్లాడేదుంటే నీ ముందే మాట్లాడాలి కదా. పిల్లల్ని కనటం అనేది మీ ఇద్దరికి సంబంధించిన విషయం కదా. మరి నువ్వు లేకుండా నందుతో మాత్రమే మాట్లాడాల్సిన అవసరం ఏముంది?
అదేంటి పిన్ని, నిన్న నందు మీద నమ్మకం ఉందని చెప్పి ఇప్పుడు నందు మీద ఇలా అనుమానపడుతున్నావు? అదే ఉండదు. నందు ఖచ్చితంగా అత్తయ్య గారిని కన్విన్స్ చేస్తాడు. నా కళ్ళ ముందే వాళ్ళ అమ్మగారితో మాకు పిల్లలొద్దు, మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నామని చాలా రఫ్గా సమాధానం చెప్పిన మనిషి నందు. మరి అలాంటప్పుడు నిన్నెందుకు పక్కకి పంపించాలి? నీకు తెలీదు మేఘనా, కొన్నిసార్లు మనుషులు లేకపోతే మాటలు ఎక్కడిదాకో వెళ్ళిపోతాయి. నన్ను పంపించడానికి కారణం వేరే ఉండుంటుంది పిన్ని. ఏంటా కారణం? అత్తయ్య గారు భోజనం మానేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు కదా. ఇలాంటి సమయంలో నన్ను పక్కన పెట్టుకొని మరొకసారి మేము పిల్లల్ని కనము అని చెప్తే అత్తయ్య గారు మరింత బాధపడే అవకాశం ఉంది. అలాగే నేనే దగ్గరుండి నందుని రెచ్చగొట్టి అలా చెప్పించినట్టు అత్తయ్య గారు ఫీల్ అవుతారు. ఆవిడ్ని మరింత బాధ పెట్టినట్టు అవుతుంది పిన్ని. ఇదంతా ఆలోచించి నందు నన్ను బయటికి పంపించుంటాడు. పక్కనెవరూ లేకపోతే అత్తయ్యని కన్విన్స్ చేయొచ్చు. అవసరమైతే అత్తయ్యని బ్రతిమాలి కాళ్ళు పట్టుకునైనా సరే ఆవిడ ఉపవాసం మానుకునేలా చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నీ నమ్మకం నిలబడాలనే నేను కోరుకుంటున్నాను మేఘనా. ఇప్పుడిప్పుడే జీవితంలో కాస్త నిలదొక్కుంటున్నావు. కష్టాలు పడి ఎన్నో బాధలకి తట్టుకుని ఒక ఒడ్డుకి చేరావు. ఇప్పుడు మళ్ళీ నీ జీవితంలో గొడవలు మొదలైతే కోలుకోవడం చాలా కష్టమమ్మా. అమర్ మరణంతో ఆగిపోయింది అనుకున్న నీ జీవితం నందు రాకతో మళ్లీ పరుగులు పెట్టింది. ఇప్పుడు ఈ వారసుల్ని కనాలా వద్దా అనే విషయం దగ్గర మళ్లీ సమస్యలు నిన్ను చుట్టుముడితే వాటి నుంచి బయటపడటం చాలా కష్టం మేఘనా. అప్పుడంటే అత్తయ్య మావయ్య అందరూ నీకు అండగా ఉన్నారు. అందుకే ఎలాంటి సమస్య వచ్చినా అందరూ కలిసి నిన్ను కాపాడుకున్నారు. కానీ ఇక్కడ సపోర్ట్ లేదు. ఆ నందు గనక ఏమాత్రం అటువైపు మొగ్గు చూపించినా నువ్వు చాలా ఇబ్బంది పడాలి. ఆ ఛాన్స్ లేదు పిన్ని. నందు మాట అంటే మాటే. ఒక్కసారి మాటిచ్చాడంటే అది తప్పడు. వాళ్ళమ్మగారు కూడా ఆ మాట కోసమే యుద్ధం చేస్తున్నారు. నందు అన్ని చోట్ల విజయం సాధించుకుని వస్తాడు. నందు గురించి నాకు బాగా తెలుసు. మేఘనా, అమ్మా మేఘనా! అదిగో అదిగో పిన్ని, అత్తయ్య పిలుస్తుంది. నేను చెప్పానా నందు తనతో ఏదో మాట్లాడి ఆవిడ్ని మామూలు మనిషిని చేస్తాడు అని? అత్తయ్య నన్ను పిలుస్తుంది. అమ్మయ్య, అత్తయ్య నోటి నుంచి ఆ పిలుపు విని ఎన్ని రోజులైందో. నేను వెళ్తున్నాను పిన్ని. రామ్మా. అత్తయ్య రా రా, కూర్చో. ఏమ్మా, బాధ పెట్టానా? ఏడవకమ్మా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అత్తయ్య? మీకేదైనా జరిగితే మేమందరం ఏమైపోతాము? మీరు ఎప్పుడెప్పుడు ఈ గది నుంచి బయటకు వస్తారా అని ఎంత ఆశగా ఎదురు చూసానో తెలుసా? ఏం చేయనమ్మా, నా మాట వినడానికి నా కొడుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. కన్న తల్లి మనసులో ఏముందో అని తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరి నాకు బాధ కలగదా? నువ్వే చెప్పు. మనం పిల్లల్ని ఎలా పెంచుతాం? పుట్టినప్పటి నుంచి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం? వాళ్ళకి ఎప్పుడు ఆకలిస్తుందో, ఎప్పుడు నిద్రొస్తుందో, ఏది తింటారో, దేని కలుగుతారో, ఎలా వాళ్ళని చేరదీయాలో, ఎలా వాళ్ళకి ఆనందం కలిగేలా చూసుకోవాలో అన్నీ కన్న తల్లికే కదా తెలుస్తాయి. పెళ్లికి ముందు ఆడపిల్ల జీవితం వేరు. పిల్లలు పుట్టాక అసలు ఆడది తనకో జీవితం ఉందనే విషయం మర్చిపోతుంది. పిల్లలు పెరుగుతుంటే
వాళ్లే తన లోకం అనుకుంటుంది. పెరిగి పెద్దయిన పిల్లల్ని చూసి తను ఎంతో ఆనందపడుతుంది. కానీ ఆ పిల్లలే తనని పట్టించుకోవటం మానేస్తే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందమ్మా. ఆ బాధ తనకు మాత్రం అర్థం కాదనుకుంటున్నావా సులోచన? తను 2 బిడ్డల్ని కన్న తల్లే కదా. వాళ్ల కోసం ఎంత కష్టపడుతుందో, ఎంత జీవితం ధారపోసిందో మేఘనకి తెలుసు కదా. నువ్వు చెప్పు, ఆదిని ఎలా పెంచుతున్నావు? రేపు నీ బిడ్డలు నీ మాట వినకుండా నిన్ను నిర్లక్ష్యం చేస్తే అప్పుడు నీకెలా ఉంటుంది? వాడలా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతే తట్టుకోలేకపోయాను. నా కొడుకు నన్ను నిర్లక్ష్యం చేశాడు అనే బాధ మనసుని పిండేసింది తల్లి. అందుకే ఎవరితో మాట్లాడాలనిపించలేదు, ఎవరిని కలవాలనిపించలేదు. నా కొడుకే నా మాట విననప్పుడు, నన్ను గౌరవించినప్పుడు నేను బ్రతికి ఉపయోగం ఏముంది అనుకున్నాను. అందుకే ఏమీ తినకూడదని నన్ను నేను శిక్షించుకోవాలి అనుకున్నాను. మిమ్మల్ని మీరు శిక్షించుకుంటూ మా అందరినీ కూడా శిక్షించారు అత్తయ్య. మీకు తెలిసి మీ అబ్బాయి మీ ముందు మాట్లాడలేదు, కానీ మీకోసం ఆయన ఎంత ఏడ్చాడో, మీకోసం ఎంత దిగులు పడ్డాడో నాకు తెలుసు. ఆడపిల్లల ప్రేమ పైకి కనిపిస్తుంది, కానీ మగపిల్లల ప్రేమ పైకి కనిపించదు అత్తయ్య. పైకి ఎంత రఫ్గా కనిపించినా వాళ్ళ మనసు చాలా సున్నితం. అందులోనూ అమ్మ విషయంలో మగపిల్లలు చాలా సున్నితంగా ఉంటారు అత్తయ్య. నువ్వు మీ ఆయన్ని వెనకేసుకు రావద్దు. వాడెంత మొండివాడో నాకు తెలీదా? ఎంత మొండి మనిషి అయినా మీకోసం దిగొచ్చాడు కదా. ఒక మనిషి కోపంలో మాట్లాడితే ఏ రిలేషన్ అయినా అంతటితో కట్ అయిపోతుంది. ఒక ఫ్యామిలీలో మాత్రమే ఆ కోపానికి రీజన్ ఏంటా అని అర్థం చేసుకుంటారు. అందుకే ఎన్ని అలకలున్నా, ఎన్ని గొడవలు జరిగినా, కోపంలో ఎన్ని మాటలు అనుకున్నా కుటుంబంలో బంధాలు అలాగే నిలబడతాయి. ఇప్పటికైనా నందు మీరు పట్టుదల వదిలేశారు. నాకు అదే సంతోషం. అవునమ్మా, ఏముండావు? అది ప్రత్యేకంగా ఏమీ వండలేదు అత్తయ్య. పిల్లల కోసం ముద్దపప్పు చేశాను, పెరిగేసి వాళ్ళకి పెట్టేశాను. మరి నువ్వు? అదెక్కడ తింది? పిల్లలకి నాకు పెట్టింది. నాకు వద్దన్నా సరే మందులు వేసుకోవాలి, తినండి అని తినిపించింది. కానీ తను మాత్రం ఏం తినకుండా అలాగే ఉండిపోయింది. ఎందుకమ్మా? మీరిక్కడ ఆకలితో ఉంటే నన్ను మాత్రం ఎలా కడుపు నింపుకోమంటారు అత్తయ్య? నా వల్ల కాదు. బలవంతంగా తింటే అది కడుపులో ఇమ్మడదు అత్తయ్య. నేనంటే ఎంత ప్రేమ తల్లి నీకు. సరే, నాకు ఆకలిగా ఉంది మేఘనా. ఒక పంచే, ఆ ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకుని తీసుకురా. ఇద్దరం కలిసి తిందాం, సరేనా? అలాగే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. చూసావా సులోచన, నీ కోడలికి నువ్వంటే ఎంత ప్రేమో. నందు ఈ రాత్రికి పిల్లల్ని కందావని చెప్పగానే తను ఒప్పుకుంటుంది చూడు. నీకు మాటిస్తున్నానమ్మా, వారసుడినిస్తాను. అమ్మకైతే మాటిచ్చాను, కానీ మేఘనతో ఎలా చెప్పాలి? నేను చెప్తే తను ఎలా ఫీల్ అవుతుంది?
ఎందుకలా ఉన్నావో నాకు బాగా తెలుసు. నిజంగా తెలుసా? అత్తయ్య గారు భోజనం చేశారా లేదా అనే కదా. నువ్వేం టెన్షన్ పడుకో. ఇప్పుడే అత్తయ్య గారికి అన్నం తినిపించొస్తున్నాను. కడుపు నిండా తినేశారు. ఇక భయపడాల్సిందేమీ లేదు నందు. ఆవిడ దీక్ష మానేసినట్లే. మొహంలో సంతోషం కనిపిస్తుంది. ఆవిడికి సంతోషం మొదలైంది, నాకు టెన్షన్ మొదలైంది. అయినా నువ్వు వెళ్ళి మాట్లాడిన తర్వాత అత్తయ్య గారు కన్విన్స్ కాకుండా ఎలా ఉంటారు? ఆవిడతో మాట్లాడాలి అనే కదా నువ్వు నన్ను బామ్మని బయటికి పంపించావు. మమ్మల్ని పంపించి నువ్వెక్కడ ఆవిడతో తప్పుగా మాట్లాడతావో, ఆవిడని ఇంకెంత బాధ పెడతావో అని చాలా భయపడ్డాను నందు. కానీ మేము ఇంకో బిడ్డని కనుము అనే విషయం చాలా కన్విన్సింగ్గా చెప్పావు నందు. ఏంటి? నేను పిల్లలు వద్దు అని చెప్పానా? నేను అలా చెప్పానని నీతో ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా నందు? నువ్వేంటో నాకు తెలీదా? నువ్వు నాకు మాటిచ్చావు కదా, మనకి వేరే పిల్లలొద్దు, ఆ పిల్లలే మన పిల్లలు అన్నావు. నువ్విచ్చిన మాటతోనే కదా నాకు నీ మీద గౌరవం మరింత పెరిగింది. నువ్విచ్చిన మాట తప్పవని నాకు బాగా తెలుసు కదా నందు. అత్తయ్య గారు అలా పట్టుబట్టి భోజనం మానేశారు. ఆవిడ ఆరోగ్యం పాడవుతుంది. నువ్వెలా చెప్తావో, ఆవిడనెలా ఒప్పిస్తావో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ నువ్వు చాలా బాగా కన్విన్స్ చేసి ఆవిడ నొప్పించావు నందు. అమ్మా, నిజంగా నా మాట కన్విన్స్ అయిందని నువ్వు నమ్ముతున్నావా? లేదంటే ఆవిడెలా భోజనం చేయడానికి ఒప్పుకుంటుంది నందు? నన్ను పిలిచి నవ్వుతూ మాట్లాడినప్పుడే అనుకున్నాను నువ్వేదో మాయ చేసి ఆవిడని ఒప్పించావు అని. నువ్వు నిజంగా చాలా గ్రేట్ నందు. నీకు చాలా టాలెంట్ ఉంది. నువ్వు మాటలతో ఎవరినైనా చాలా బాగా కన్విన్స్ చేస్తావు. నీ గురించి నాకు బాగా తెలుసు కదా. అమర్ వెళ్ళిపోయాక నా జీవితం ఆగిపోయింది. పిల్లలు తప్ప నాకు మరో ప్రపంచం లేదు అనుకున్న నన్ను నీ మాటలతో, నీ చేష్టలతో నీ వైపు తిప్పుకున్నావు. ప్రేమించానని నా వెంట పడి నన్ను నీ మాటలతో గారడీ చేసి నేను కూడా నిన్ను ప్రేమించేలా చేసుకున్నావు. ఆదికి నువ్వంటే అస్సలు పడదు. అలాంటి వాడిని కూడా నువ్వేం మాయ చేసావో గానీ ఇప్పుడు డాడీ డాడీ అని వాడు నీ చుట్టూనే తిరుగుతున్నాడు. అసలు వీటన్నింటికంటే హైలైట్ ఏంటంటే మా అత్తయ్య మావయ్యని ఒప్పించడం. నేను ఒక విలన్లో చూసిన మావయ్య గారిని పెళ్లికి ఒప్పుకునేలా చేసావు. నువ్వు ఎవరినైనా సరే చాలా ఈజీగా కన్విన్స్ చేసేస్తావు నందు. అలాగే ఈరోజు అత్తయ్య గారిని కూడా నీ మాటలతో ఒప్పించేశావు. ఆవిడ కడుపు నిండింది. నాకది చాలా సంతోషంగా ఉంది నందు. ఐఎమ్ సో హ్యాపీ. మేఘనా, కాసేపు అలా బయటికి వెళ్తాను. ఇప్పుడా? నాకు వాకింగ్కి వెళ్ళాలనుంది. అవునా? సర్లే అయితే పద, నేను కూడా వస్తాను. ఇద్దరం వల్ల కబుర్లు చెప్పుకుంటూ తిరిగేసొద్దాం. నేను ఒక్కడనే వెళ్తాను. ఐ నీడ్ స్పేస్. సరే నందు, వెళ్ళిరా, త్వరగా వచ్చేసాయి. అత్తయ్య గారిని కన్విన్స్ చేయడానికి బాగా మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళినట్టున్నాడు పాపం. ఈ టైంలో ఎందుకు కాల్ చేసింది? ఇప్పుడు కాల్ అటెంప్ట్ చేయడం.
హలో. హాయ్ నందు. ఏంటి ఫోన్ తీయడానికి అంత ఆలోచిస్తున్నావు? ఈ టైంలో ఫోన్ ఎందుకు చేసిందా అనుకుంటున్నావా? చచా, అలాంటిదేం లేదు. ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఫైన్. నో, యు నాట్ ఫైన్. నీ వాయిస్లో నాకు అర్థమవుతోంది. ఇప్పుడెక్కడున్నావు? ఇంట్లో కాదు, బయట ఉన్నావు. అంటే ఇంటి బయట ఉన్నాను. సరే, ఒకసారి ఇంటికి రా. ఇప్పుడా? మాట్లాడాలి. ఫోన్లోనే మాట్లాడొచ్చు కదా? ఫోన్లో మాట్లాడొచ్చు, కానీ డైరెక్ట్గా కలిస్తే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు. నీ మనసు అస్సలు బాగాలేదని నాకు అర్థమవుతోంది. ఇలాంటి సమయంలోనే ఫ్రెండ్ చాలా అవసరం. మనసు విప్పి మాట్లాడుకునే ఫ్రెండ్ ఇంకా అవసరం. నీకలా మాట్లాడొచ్చు అనిపిస్తే ఇంటికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాను. డిస్కస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది. త్వరగా వచ్చే నందు. బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు. ప్రాబ్లం ఏంటి నందు? పిల్లలు. అమ్మనేదోలాగా కన్విన్స్ చేశాను, కానీ ఏంటి? ఏమైంది? మేఘనని ఒప్పించాలి కదా. అందులో ఏముంది నందు? ఎందుకు ఒప్పుకోదు? నేను ఆల్రెడీ మేఘనకి మాటిచ్చాను. ఏం మాటిచ్చావ్? మనకి పిల్లలేం వద్దు, నీ పిల్లలే నా పిల్లలని చెప్పేశాను. ఏం దొరికావ్రా నందు? సరైన సిచ్యువేషన్లో లాక్ అయిపోయావ్. నాకు కావాల్సింది కూడా అదే.